గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందల ఇక్కడున్న ఉపాధ్యాయులందరి దగ్గర నుంచి నేను క్షమాపణ కోరాలనుకుంటున్నా. ఎందుకంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో రాజకీయాలు దూరంగా పెడతానని హామీ ఇచ్చిన వ్యక్తి, కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మేము నడిచినప్పుడు మా యువగలం పాట వేశారు. దానికి మీరందరూ నన్ను క్షమించవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. వేదికమైన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, ఇక్కడికి రాలేకపోయినా అనారోగ్యం కారణం వల్ల రాలేకపోయినా నాకు అన్న సమానమైన పవన్ అన్న గారికి, మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య, గౌరవ బాలయ్య బాబు గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అదేవిధంగా మెగా డిఎస్సిలో షైనింగ్ స్టార్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంట్లో మొదటి గురువు అమ్మ, హెడ్ మాస్టర్ నాన్న, కానీ బడిలో గురువులు అమ్మ నాన్న అంత సమానం. అమ్మ నాన్న తర్వాత ఎక్కువ సమయం పిల్లలు ఉండేది గురువుల దగ్గర. ప్రపంచంలో ఒక గొప్ప ఆస్తి ఉంది. ఆ ఆస్తి ఎవరు మన దగ్గర నుంచి తీసుకెళ్ళలేరు, దాంట్లో వాటా అడగలేరు, లేదంటే దొంగలు ఇంట్లో పడి ఆ ఆస్తిని దోచుకోలేరు. ఆ ఆస్తి ఏంటి? ఆ ఆస్తి ఏంటి? విద్య. అలా పవిత్రమైన ఆస్తి పిల్లలకి అందించబోయే ఇక్కడ గురువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక గురువుకి తక్కిన గొప్ప గౌరవం గురించి నేను ఒక్కసారి చెప్పాలి. కరెక్ట్గా అక్టోబర్ 3, 1996లో ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు ఒమాన్కి వెళ్ళారు. మస్కట్ ఎయిర్పోర్ట్లో ఆయన విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడ ఒమాన్ రాజు కబూస్ బిన్ సాయద్ గారు ఏకంగా కార్ వేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అక్కడున్న ప్రోటోకాల్ వాళ్ళందరూ కంగారు పడ్డారు, మేమేమైనా తప్పు చేశామా, అదేంటి ఏకంగా రాజుగారే ఇక్కడికి వస్తున్నారని. ప్లేన్ వరకు వెళ్ళారు. శంకర్ దయాళ్ శర్మ గారు దిగిన తర్వాత ఆయన కారులో ఎక్కించుకుని రాజుగారు స్వయంగా ఆయన ఇంటికి ఆ కార్ని నడుపుకుంటూ తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్లారు. తర్వాత బయటికి వచ్చింది, ఆ రాజుగారు పూణేలో చదువుకున్నారు, ఆయన గురువు శంకర్ దయాళ్ శర్మ గారని. దేవుడు గురువు ఒక్కసారి కంపడితే గురువుకే నమస్కారం పెడతానన్నారు గురువు కబీర్ దాస్ గారు. అలాంటి పవిత్రమైన బాధ్యత ఈరోజు మీ అందరి పైన ఉంది. అదే గురువులు గొప్పతనం. దేశానికి అధినేత అయినా గురువు దగ్గర మాటలు పడాల్సిందే. రాజకీయ నాయకుడైనా, ఫిలిం స్టార్ అయినా, ఒక పారిశ్రామికవేత్త అయినా, వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అయినా మీ దగ్గరకే వచ్చి పాఠాలు చెప్పించుకోవాల్సిందే. అంతేకాదు, నాకు లైఫ్ టైం గురువు అయిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నా. మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. మా గురువులందరూ